మనతో ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు. సార్ ఏంది అసలు ఒకవైపేమో అసలు అడగొద్దు, డిఏలు అడగొద్దు, ఇప్పుడు జీతాలు ఇచ్చడం మాకు ముఖ్యమంత్రి అన్నాడు. మరి మీ ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు అమలు చేయాలని మొన్న ముఖ్యమంత్రి గారు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తూ నా దగ్గర ఒక్క పైస లేదు, నాకు అప్పు కూడా పుడతలేదు, ఢిల్లీకి పోతే నా చెప్పులు ఎత్తుకపోతారు అనేటువంటి భావనతో ఉన్నారు అధికారులంతా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడుతుండు. కానీ 17 నెలలుగా వస్తుంది, ఒక్కనాడన్నా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల యొక్క సమావేశం నిర్వహించి మీకేం ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి అనేటువంటి ఒక మాట చెప్తలేడా. కాబట్టి ఆ సమావేశం ఏర్పాటు చేయమని కోరుతున్నాం. మేము సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆ సమావేశంలో ఎట్లున్నది అనేటువంటి సమీక్షించుకుంటే మీరు ఏదైనా నిర్ణయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు అన్నట్టుగానే మేము ఎందుకొరకంటే మొత్తం ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేటువంటిది మేము గమనించే వాళ్ళం. మా ఉద్యోగస్తులే అందరూ కూడా ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకుంటా అంటారు. కాబట్టి మా డిఏలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డిఏలు ప్రకటించాలని కోరుతున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఆర్సీ ఏదైతే నివేదిక తెప్పించి ఆ నివేదికను అమలుపరచమని కోరుతున్నాం. మూడవది హెల్త్ కార్డులు అనేటువంటిది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచే హెల్త్ కార్డులు ఇంతవరకు అమల్లోకి వస్తలేవా, ఆ హెల్త్ కార్డు కావాలని కోరుతున్నాం. నర్సుల జీతాలు వస్తలేవు, రెగ్యులర్ కాంట్రాక్టెడ్ ఎంప్లాయీస్ జీతాలు వస్తలేవు, మోడల్ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి రెగ్యులర్ టీచర్లకు ఇంతవరకు కూడా ఈ నెల జీతం రాలేదని అంటే మరి మీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది గమనించాలి. అందుకొరకే ప్రభుత్వంలో వ్యతిరేకత అనేటువంటిది కాదు, గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పటికైనా పోరాటం చేసేటువంటి వాళ్ళం. ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ రెగ్యులర్గా పోరాటం చేసి సాధిస్తూ ఉంటాం. కానీ బార్గెనింగ్ తోటి మేము ఉండేటువంటి వాళ్ళం కాదు. తప్పకుండా మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతున్నాయో అవి పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో బార్గెనింగ్ జరిగేటువంటి అవకాశం లేదని కూడా స్పష్టం. ఎందుకు వచ్చింది సార్ అసలు తెలంగాణకి ఇంత అడుక్కునే పరిస్థితి? ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళు చేసే శ్రమకి. అదే ఆయన ఆ విధంగా మాట్లాడడం మాత్రం సమంజసం కాదు. ఆర్థిక పరిస్థితి వారు అన్నట్టుగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఆ విధంగా లేదు, స్పష్టంగా ఉన్నది. అన్ని చెల్లించేటువంటి ఒక వ్యవహారం ఉన్నది. గత ప్రభుత్వాలన్నీ కూడా దేశంలోనే అగ్రగామిగా ఆర్థిక వ్యవస్థ మా దగ్గర ఉన్నది అనేటువంటి ఒక మాట చెప్పుకున్నటువంటి ప్రభుత్వాలు నువ్వు రాగానే ఈ విధంగా దివాళకోరుగా మాట్లాడేటువంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా వివరించడానికి అవకాశం ఉంటుంది? ఏకంగా ఆదాయం ప్రజల ముంగట అని ఎట్లా ఆయన మాట్లాడితేనే అయిపోతుందా? ప్రతి సంవత్సరం అయితే బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉంటారు కదా, బడ్జెట్లో ఏ విధంగా ఉన్నది అనేటువంటి స్పష్టంగా వ్యవహారం తెలుస్తూనే ఉంటుంది. ఆ బడ్జెట్ల ప్రకారంగా ఇవాళ దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల కన్నా మిన్నగా ఉన్నటువంటి ఒక ఆర్థిక పరిస్థితి మనది ఉన్నది. కాబట్టి 23 రాష్ట్రాలకు లేనటువంటి ఇబ్బంది ఈయనకెట్లుంటుంది? కాబట్టి ఆయన మాట్లాడేటువంటిదంతా జూటా అనేటువంటి ఒక మాట స్పష్టంగా తెలుస్తుంది. స్పష్టంగా తెలుస్తూనే ఉండేవి. ఎందుకంటే మా ఉద్యోగస్తులే అందరు కూడా బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తూ అంటారు, ఎప్పటికప్పుడు సరి అయినటువంటిది. ఆ విధంగా మాట్లాడేదో ప్రజలను రెచ్చగొట్టి ఉద్యోగస్తుల మీద రెచ్చగొడితే అయిపోతే 2% అనేటువంటి ఒక మాట ఆయన నోట్ల నుంచి ఎట్లొచ్చే? 2% ఉన్నారు, మీరు ఏం చేస్తారు, నన్ను ఏం చేస్తారు, చేయగలుగుతారు అనేటువంటి ఒక మాట ఆ విధంగా మాట్లాడినంటే ఉద్యోగుల సంక్షేమాన్ని కోరేటువంటి యొక్క ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఇక మాకు ఎట్లా రక్షణ ఉంటుంది? కాబట్టి అందుకొరకే ఇవన్నీ కూడా సమాయత్తం చేస్తున్నాం. జిల్లాలు కూడా తిరుగుతాం. ఆ తిరిగిన తర్వాత మా ఉద్యోగులను, ఉపాధ్యాయులను, కార్మికులను ఉత్తేజపరిచి తప్పకుండా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. ప్రభుత్వంలో ఇట్లాంటి ఈ సిచ్యువేషన్ కావచ్చు ఏమైనా చూసిరా? అటువంటి పరిస్థితి చూడలే ఇంతవరకు. అయితే మేమైతే 30 ఏళ్ళ సర్వీస్ చేసినాం. 30 సంవత్సరాల్లో కూడా 20 సంవత్సరాలు నేను రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఉపాధ్యాయ సంఘానికి ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితులు లేవు. మేము ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా వివరించలే. ఈ విధంగా మాట్లాడినటువంటి ఒక ముఖ్యమంత్రి కేవలం ఒక రేవంత్ రెడ్డి తప్ప వేరే ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఆ విధంగా మాట్లాడరాదు. మీరు సమావేశం పెట్టండి, సమావేశంలో చర్చించుకుందాం. మీరు కూడా మా ఉద్యోగ సంఘాలను పిలిపించి దాంతో మాట్లాడి మీరు అప్పుడు మాట్లాడిందంటే డిస్పరేట్ మూడ్లో మాట్లాడిందంటే బాగుంటుంది. కానీ మీరు ఏకతాటిగా మీరే అనుకొని అన్నీ అనుకొని మీరే మాట్లాడితే ఎట్లుంటుంది?
ఉద్యోగాలకు రావాల్సినటువంటి ఈ పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇంకోవైపు అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు భారీ ఎత్తున ఖర్చుతో. దీన్ని ఎట్లా చూస్తారు? అదే చెప్తానే ఉంటుంది కదా మీరు. అందువరకే ఆయన మాట్లాడిందంతా జూటా అనేటువంటిది ఎందుకంటున్నా అంటే, ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ప్రపంచ అందాల పోటీలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుందా చెప్పండి? మీరే చెప్పండి, ఆలోచించుకోండి. కాబట్టి ఆ విధంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ వాటికి మీకు పైసలు ఉన్నాయి ఎట్లా, మాకు పైసలు లేవు ఎట్లా, మా డిఏ చెల్లించడానికి మీకు పైసలు లేవు ఎట్లా అంటావు, పిఆర్సీ తెప్పించి అమలు చేయమంటే దానికి కాదంటావు, హెల్త్ కార్డు ఇవ్వమంటే కాదంటావు, కాబట్టి జీతాలు ఇవ్వమంటే లేదంటావు, పైసలు ఉంటాయి ఎట్లా. కాబట్టి కేవలం నీ పేరు ప్రతిష్టల కొరకు మాత్రమే ఖర్చు పెడతావు కానీ మా ఉద్యోగుల యొక్క సంక్షేమం కూరేటువంటిది మాత్రం కాదు. మీ మేనిఫెస్టోలో వితిన్ 1 month లోపల ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించినటువంటి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాననేటువంటి ఒక మాట చెప్పావు. మాట చెప్పి ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ మాత్రం ఈ మాట మాట్లాడుతుంటే మాత్రం మాకు కడుపు కాలుతుంది. కాబట్టి అందుకొరకే ఈ కార్యక్రమం రూపకల్పన చేయవలసి వచ్చింది. ఎట్లా చేస్తామో అని అంటున్నారు కదా, అందుకొరకే చెప్తున్నా కదా. మొదటి నుంచి కూడా ఇవాళ రాజకీయ పార్టీలతోటి కూడా అధ్యక్షులతోటి మాట్లాడుతున్నాం. మీరు కూడా ఉద్యోగులను మంచి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మీ ముఖ్యమంత్రి గారికి అందరం పోయి కలిసి మాట్లాడదాం. అదేవిధంగా జిల్లాలలో ఉండేటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులందరినీ కూడా వారిని సమాయత్తం చేయడానికి కూడా జిల్లాలలో పర్యటన చేస్తాం. దానికి అనుగుణంగా కూడా కార్యాచరణ రూపకల్పన చేస్తాం. అంతపాటు స్వామి గౌడ్ ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సార్ ఎట్లా చూస్తారు అంటే ఆల్ ఎంప్లాయీకి సంబంధించిన సమస్యల కోసం పోరాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయినటువంటి కార్మికుడు కానీ, ఎంప్లాయీ కానీ, టీచర్ కానీ ఎవరైనా సరే వారి హక్కుల కోసం, వారికి రావాల్సినటువంటి పెన్షన్ల కోసం రాష్ట్రంలో రన్నింగ్లో ఉన్న ఎంప్లాయీ జేఏసీ ఏదైతే ఉందో, తెలంగాణ ఎన్జిఓ జేఏసీ కానీ, లేదా రెవెన్యూ జేఏసీ కానీ, లేదా టీచర్ జేఏసీ కానీ 3 జేఏసీలు పనిచేస్తున్నాయి. ఈ అన్ని జేఏసీలతో కలిసి వారికి సపోర్ట్గా మా వంతు పోరాటం కొనసాగిస్తాం. కొన్ని సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి రన్నింగ్ జేఏసీ ఏదైతే ఉంటుందో ఉద్యోగులది, వాళ్ళు పొలిటికల్ లీడర్లను కలవలేరు. సర్వీస్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఓ పొలిటికల్ లీడర్ను కలవలేడు. కాబట్టి మాకు అలాంటి ఏం వర్తించదు. అందుకే మేము అన్ని పొలిటికల్ లీడర్ల దగ్గరికి వెళ్ళి మా ఆవేదన వారికి చెప్పి ఉన్నటువంటి ఉద్యోగులకు సపోర్ట్గా మా వంతు సాయం అందిస్తాం. హోంగార్డులకు సంబంధించి వాళ్ళు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు, సాలరీస్ రావట్లేవని. స్టిల్ 20 అవుతా ఉంది, ఇప్పటి వరకు వాళ్ళు సాలరీస్ రాలేదు. చాలా ఇవాళ వ్యవస్థలు అట్లే ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నాయి. హోంగార్డులను చప్రాసీల కన్నా అధ్వాన్నంగా వాడుకుంటున్నారు. బట్టలు ఉత్కడానికి వాడుకుంటున్నారు, కూరగాయలు తేవడానికి వాడుకుంటున్నారు. అసలు హోంగార్డును పెట్టుకున్నారు ఎందుకు? చేస్తున్నారు. టోటల్గా అధికారులకు, ఉన్నత అధికారులకు మడుగులొత్తడానికి పెట్టుకున్నారే తప్పిస్తే ఎక్కడ కూడా వారిని ఒక మనిషిలాగా చూడటం లేదు. అవి మా నోటీసులో ఉన్నాయి. దాన్ని తప్పకుండా రేపు ఎల్లుండో దాని ప్రత్యేకమైనటువంటి ఒక ప్రెస్ మీట్ తీసుకోదలుచుకున్నాం. అసలు అంటే సంవత్సరాల నుంచి ఇట్లా పరిస్థితి ఉన్నది. గతంలో చాలా సమస్యలు సాల్వ్ చేసుకుంటూ వచ్చినారు. మరి ఇవాటి పరిస్థితి ముఖ్యమంత్రి ఒకవైపు అందాల పోటీలను ఘనంగా చేసుకుంటా ఉన్నారు, కానీ ఇలా ఉద్యోగస్తుల సమస్యలపైన ఎందుకు చర్చించారు? మాకు బాధాకరం కూడా అదే. ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం దివాలా తీసింది, ఆర్థిక పరిస్థితి బాగలేదన్నారు, అడుగు తప్పుబడతలేదన్నారు. సరే, మీ ఆవేదన వాస్తవమే, మేము కూడా అర్థం చేసుకోగలం. కానీ దివాలా తీసిన రాష్ట్రానికి అందాల పోటీలు ఇన్ని ఖర్చు పెట్టడం అవసరమా? మరి అది మీరే చెప్పాలి. అయితే తెలంగాణ ప్రతిష్ట నిలబెట్టాల్సిన అవసరం ఉంది, కానీ రాష్ట్రం దివాలా తీసిందని మీరే చెప్తున్నారు కదా. ఇది ఎక్కడ న్యాయం? రిటైర్ అయినటువంటి 10,000 మంది ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్ బెనిఫిట్ ఇవ్వకుండా చేయడం ఎంతమటుకు సమంజసం? కాబట్టి ఉద్యోగి బడ్జెట్ ఇంతే ఉన్నది, ఇందులోనే పంచుకోవాలి. ఏ సంక్షేమ పథకాలు? 4,000 కోట్లు ఉన్న బడ్జెట్ ఉన్నప్పుడు గతంలో అన్ని ఇచ్చారు కదా. ఇవాళ 18,000 కోట్ల బడ్జెట్ అని మీరే చెప్పారు కదా. మరి ఎక్కడ తేడా వచ్చింది? మీరు ఇచ్చినటువంటి హామీల వల్ల తేడా వచ్చింది. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నికలు రాగానే ఇష్టం వచ్చినటువంటి పథకాలకు హామీలు ఇచ్చి ఉద్యోగులకు మొండి చేయించి వీళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని మీరు చేస్తూ ఉన్నారు. ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగికి మెడికల్ మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంది. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఉపాధ్యాయుడి సంగతి ఏంటి? ఇంత మాట్లాడుతున్నారే. ఈరోజు ఉద్యోగులకు మేము తీసుకొచ్చినటువంటి ఈ రెవెన్యూ అంతా ఎవరు తీసుకొచ్చారు? 18,000 కోట్లు ఎవరు తెచ్చారు? ఈ చిన్న ఉద్యోగులు ఒక్కొక్క ఊరుకు తిరిగి, ఒక్కొక్క చెట్టుకు పుట్టకు తిరిగి వసూలు చేసినటువంటి డబ్బులే కదా ట్రెజరీలో కట్టారు. మరి ఆ ట్రెజరీలో కట్టిన డబ్బులు
వాళ్ళు తన్నులు తిని కూడా తీసుకొచ్చారు. నిన్నగాక మొన్న మీ టీవీలోనే డైరెక్ట్గా వచ్చిన సోషల్ మీడియాలో రెవెన్యూ రహమత్ నగర్లో కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోతే ఎగిరి ఎగిరి తన్నారు ఉద్యోగులు. ఓల్డ్ సిటీలోకి పోతే నల్ల బంద్ చేయడానికి పోతే అది స్తంభానికి కట్టేసి కొట్టారు. నిన్నగాక మొన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నువ్వు తప్పు చేసినావు, నా రిజిస్ట్రేషన్ చేస్తలేవు అని చెప్పి కొట్టారు. ఏం చేశారు ప్రభుత్వం? ప్రభుత్వ ఉద్యోగులు తన్నులు తిని కూడా మీకు వనరులు సమకూరుస్తున్నారే, వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారే, మరి వాళ్ళ జీతభత్యాలు ఇవ్వడానికి రాష్ట్రం దివాలా తీసిందన్నారు. నేననేది ఏంటి? రాష్ట్రం దివాలా తీసింది వాస్తవమే అయితే ముందు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఖర్చులు తగ్గించుకోండి, వృధా ఖర్చులు తగ్గించుకోండి. మీకు మాత్రం 10 ఏసీలు, మీకు లిఫ్ట్లు, మీకు అన్ని రకాల సౌకర్యాలు మీకు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాల దగ్గర మాత్రం మీరు కోతా పెడతామంటే న్యాయమా? సామాన్య ఫ్లైట్లోనే వెళ్తున్నాడు అని చెప్పి రాష్ట్ర పరిస్థితి సంతోషమే, సామాన్య బయటలోనే వెళ్తున్నాడు. వెళ్ళటం మాత్రం సామాన్యమే ఉండొచ్చు కాక, నేను అనేది వారు ఒక్కరి ఖర్చు మాట్లాడటం లేదు. నేను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పొదుపు పాటించాలి. రాష్ట్రం దివాలా తీసింది కదా, అనావృష్టి ఏర్పడ్డది కదా, మరి అటువంటి అప్పుడు ఏది మీ పొదుపు చర్యలేవి? మీరు పొదుపు చర్యలు చేపట్టి ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిక్వెస్ట్ చేస్తే వారు కూడా అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పొదుపు చర్య స్టార్ట్ చేసింటూ మనం కూడా ఆలోచన చేయాలని ఆలోచన ఉంటుంది. కాబట్టి అందే చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మాకు డిఏలు లేకపోతే చాలా ఇబ్బందికరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ఆపడం 3,50,000 మంది పెన్షనర్స్, మా ఉద్యోగులు 3 లక్షలు, ఇంతమంది డిఏ మీరు ఆపుకున్నారు. మరి డిఏ ఆపుకున్న వాళ్ళు ధరల రేట్లు ఎట్లా పెంచారు? వాటిని ఎందుకు కంట్రోల్ చేయలే? మీరు ఎప్పుడే కానీ ధరలు కంట్రోల్ చేసినప్పుడు డిఏలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ మీరు కానీ ముందు ధరలు కంట్రోల్ చేయాలి. ధరలు కంట్రోల్ చేయకుండా విచ్చలవిడి పెరిగిపోతుంటే మా బతుకులు ఎట్లా? కాబట్టి మేము ప్రభుత్వంతో ఒకటే కోరుతా ఉన్నాం, మేము మీకు వ్యతిరేకం కాదు. దయచేసి మమ్మల్ని వ్యతిరేకులుగా ఆలోచించకండి. మేము పిల్లలం, కుటుంబ సభ్యులం, రకరకాల రాజకీయ పార్టీలో మా సిద్ధాంతాన్ని అనుసరించి మా పార్టీలను అనుసరించి పోవచ్చు, కానీ ఇది పార్టీ లైన్ మీద చేస్తున్న పని కాదు. ఇది మా వ్యక్తిగతమైన సమస్య. కాబట్టి వేరే చూడకుండా కుటుంబ సభ్యుల్లాగా చూడమని కోరుతాం. ఎట్లా ముందుకెళ్తుంది సార్ మిగతా జేఏసీ ఉద్యోగ సంఘాలతో పాటు? లేదు, ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధ్యక్షులను కలవటం, ప్రజా సంఘ నాయకులను కలవటం, వాళ్ళందరికీ మా సమస్య వివరించి చెప్పడం, వాళ్ళు అపార్థం చేసుకోకుండా అసలు మాకున్న బాధ ఏంది వారికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పిన తర్వాత మిగతా కార్యక్రమం చేస్తాం. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అన్నింటినీ ఏకం చేసుకొని ఏదైతే ఉద్యోగాల సమస్యలు ఉన్నాయో వాటన్నింటి కూడా ప్రభుత్వంతో చర్చ జరపాలి. పెండింగ్ డిఎల్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇట్లా చాలా హామీలు ఉన్నాయి. సో వీటి వల్ల ఉద్యోగులు చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావాలి. అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యోగ సంఘాల ఏవైతే ఉన్నాయో అందరం కూడా పోరాడతామంటూ కూడా మరి స్వామి గౌడ్ గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. విడుదల శివత ప్రభాకర్ రెడ్డి, హైదరాబాద్.